మసాలా చికెన్. గ్రీన్ మసాలా చికెన్. సో గ్రీన్ మసాలా చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? గ్రీన్ మసాలా చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, మెంతి, పుదీనా, కొత్తిమీర, నూనె, ఉప్పు, సాజీరా, లవంగా, పట్ట, ఇలాల్చి, ఉల్లిపాయ, పెరుగు, జీడిపప్పు, నిమ్మకాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్. ఫస్ట్ ఏం చేయాలి గ్రీన్ చికెన్ మసాలా చేయాలంటే? స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ వెలిగించేసా. లైట్గా కొద్దిగా ఆయిల్ తీసుకుంటాం. ఎంత వండుతున్నాం మనం? పావు కిలో చికెన్ వండుతున్నామా? పావు కిలో చికెన్ వండుతాం. ఓకే, ఆయిల్ వేసిన వెంటనే పచ్చిమిర్చి వేసేయాలి. ఆయిల్ వేడవకుండా వేయాలా పచ్చిమిర్చి? అవసరం లేదు, వేడయ్యాకనే వేయాలి. ఓకే, అలానే వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. వెల్లుల్లిపాయ. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేశారు, తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేసేయడమే, దాన్ని మ్యాష్ చేయక్కర్లా? అవసరం లేదు. ఓకే, అలానే పుదీనా కూడా వేసుకోవాలి దాంట్లో. పుదీనా ఒక కట్ట వేస్తున్నారా? పుదీనా, కొత్తిమీర. పుదీనా ఎంత క్వాంటిటీ వేసామో కొత్తిమీర కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవి చాలు. కొద్దిగా వేయించితే సరిపోతుంది. ఓకే, ఇది తీసేద్దాం. అంత పక్కకు పెట్టేలా మిక్స్ చేసుకుందాం. ఓకే, దీన్ని గ్రైండ్ చేయాలా? గ్రైండ్ చేయాలి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయ. అయిపోయిందండి? అయిపోయింది. ఒక తిప్పు తిప్పితే చాలు అనమాట. నెక్స్ట్ అంతేనా? మరీ మెత్తగా మ్యాష్ చేయలేదండి, కొద్దిగా కచ్చపచ్చగా ఉంది కదా. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? చికెన్ తీసుకుందాం. చికెన్కి మసాలా పట్టించాలా? మసాలా పట్టించి. ఓకే, సో గ్రీన్ మసాలా పట్టించేస్తున్నాం. ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు దీంట్లో, అంతేనా? దీంట్లోనే సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేయాలి, కొద్దిగా సాజీరా స్మెల్ కోసం, అంటే నాన్ వెజ్ కదా దాని స్మెల్ పోవటానికి అన్నట్లుగా వేసుకుంటే సరిపోతుంది. అని ఉల్లిపాయలు కూడా కొంచెం తీసుకుంటే దీంట్లో వేసేయాలా? దీంట్లో కొద్దిగానే, అంత అవసరం లేదు. అంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది కదా, దాని గురించి అని వేస్తే స్మెల్ రాదు. కొద్దిగా పట్టించేసేసి దీంట్లోనే కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగా? అవసరం లేదు, హాఫ్ కప్ అయితే సరిపోతుంది. ఈ మూడు మిక్స్ చేసుకుని 20 minutes నాననివ్వాలి దీన్ని. ఓకే, మ్యారినేట్ అవ్వాలన్నమాట చక్కగా. అంటే ఈ జ్యూసెస్ అన్నీ చికెన్కి పట్టాలి. బాగుందండి, మీ అమ్మాయి బ్రహ్మాండంగా వండుతోంది. ఓకే, 20 minutes దాన్ని మ్యారినేట్ చేయాలి. సో 20 నిమిషాలు అయిపోయింది కదా, అది నానింది కదా. ఇప్పుడు కుక్ చేసేద్దాం. వండేసేద్దామా? వండేద్దాం. ఓకే, సరే. ఓకే, ఎంత ఆయిల్ పడుతుంది ఒక కిలోకి? 3 spoons. ఓకే, సో నూనె వేడైన తర్వాత ఫస్ట్ ఏం వేయాలి? సాజీరా, లైట్గా సాజీరా వేసుకుందాం స్మెల్ కోసం అని. ఓకే, సాజీరా వేస్తాం కదా. ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కూడా వేసాం. 2 పచ్చిమిర్చి ఆల్రెడీ దాంట్లో వేసాం కదా, గ్రైండ్ చేసి. ఒక 2 అయితే సరిపోతాయి. ఓకే, ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు మెంతి కూర వేసుకుందాం. మెంతి కూర వేయాలి. ఓకే, సో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి యూజ్ చేస్తాం. కాస్త వేగాక చికెన్ వేసుకుందాం. మ్యారినేట్ అయిన చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ అయిన చికెన్ దీంట్లో వేసేయాలి. కొంచెం ఇది కూడా ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు మూత పెడితే. ఓకే, సో మూత పెట్టి ఉడికించాలి. అంటే సన్నటి మంటపై ఉడికించాలి. ఓకే, ఈలోపు ఏమైనా చేయాలా? గరం మసాలా చేసుకుందాం. గరం మసాలా తయారు చేయాలి. ఓకే, స్పెషల్ గరం మసాలానా? ఓకే, 4 లవంగా, 2 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, పట్ట, దాల్చిన చెక్క, జీడిపప్పు. ఓకే, గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. ఇవన్నీ కలిపి మిక్స్ పట్టాలి. మెత్తబడిందా? ఓకే, సరిపోతుందా? ఇది ఎప్పుడు వేయాలి? లాస్ట్లో కుక్ అయిపోయాక, లాస్ట్ ఇంకా దించే ముందు వేసుకోవాలా? ఇప్పుడు కాసేపు మూత తీసి మధ్య మధ్యలో కాసేపు కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగంటుతుంది కదా. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకటే వైపు ఉడుకుతుంది కదండి.
లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, సరిపోతుంది. చాలా ఇది ఒక 5 నిమిషాలు ఉడుకుతుందండి. 10 నిమిషాలు పడుతుంది కదా? 10 నిమిషాలు ఉడకాలి టెండర్గా. ఉడికిపోయింది. ఓకే, ఇది దాదాపు 10-15 నిమిషాలు ఉడికించామండి కాస్త సన్నటి సెగ పైన. ఒకసారి కలుపుకుని దీంట్లో మసాలా యాడ్ చేసేద్దాం. ఓకే, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చికెన్ దానికి మసాలా. గ్రీన్ చికెన్ మసాలా ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో మసాలా యాడ్ చేసిన వెంటనే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని లేదు. ఓకే, సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆ మసాలా ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. రైట్, కుక్ అయిపోయింది కదా. దీంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఆఖరిగా నిమ్మ లాస్ట్ కట్ చేసుకున్నాను. దీంట్లో జ్యూస్ యాడ్ చేయాలి. ఓకే, బట్ ఒక్కటి పెడితే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ పెరిగేసాం కదా, అది పుల్లగానే ఉంటుంది కదా, కొద్దిగా పులుపు ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. జీడిపప్పులతో గార్నిష్ చేస్తారా? క్యారెట్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో. డెఫినెట్గా అండి, మీరు వండేటప్పుడే నాకు అర్థమైపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందని. బికాజ్ దాన్ని కరెక్ట్గా మ్యారినేట్ చేశారు, చాలా లో ఫ్లేమ్ మీద వండారు. అండ్ దాంట్లో వేసినటువంటి మసాలా, దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ వండుతుంటేనే కమ్మటి వాసన వచ్చేస్తుంది. సో డెఫినెట్గా బాగుంటుందండి. రైట్, మీరు టేస్ట్ చేసి చెప్పండి. 100%. చాలా బాగుంది. ఇలా ఉంది. థ్యాంక్స్. చాలా టేస్టీగా ఉందండి. వెరీ వెరీ టేస్టీ. నోట్లో పెట్టుకోగానే ఇంకా నాన్ స్టాప్గా తినాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంది. చికెన్ లవర్స్ మరొకసారి ప్రేమలో పడిపోతారు. అంత బాగుంది చికెన్. సో దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూపించేస్తాను, చూసి నేర్చుకోండి. గ్రీన్ చికెన్ మసాలా. గ్రీన్ మసాలా చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పెరుగు, షాజీరా, లవంగ, ఇలాయచీ, పట్ట, ఎండు కొబ్బరి, ఉప్పు, నిమ్మకాయ, క్యారెట్, కాజు, నూనె. గ్రీన్ మసాలా చికెన్ తయారు చేసే విధానం: మూకుడులో ముందుగా నూనె వేడి చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీరను వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని బోన్లెస్ చికెన్కి యాడ్ చేసి ఉప్పు, పసుపు, షాజీరా, ఉల్లిపాయలు, పెరుగు వేసి బాగా కలుపుకుని 20 నిమిషాలు ఊరబెట్టాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసి షాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మెంతికూర వేసి మ్యారినేట్ అయిన చికెన్ని కూడా యాడ్ చేసి 10 నిమిషాలు సన్నటి సెగపై ఉడికించాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసి కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి మసాలా తయారు చేసుకోవడం కోసం కొబ్బరి, షాజీరా, పట్ట, ఇలాయచీ, లవంగాలు, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాను ఉడుకుతున్న చికెన్లో యాడ్ చేసి 2 నిమిషాల తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, ఉల్లిపాయ, క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే గ్రీన్ మసాలా చికెన్ రెడీ. నేను కలుపుతారా? కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కలపండి, మొత్తం అన్నిటికీ పట్టేస్తాను. ఓకే, సో బెల్లపు గవ్వలు చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. ఓకే, ఇప్పుడు సర్వింగ్